నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇవాళ టాపిక్ లోకి వెళ్లే ముందు ఆ నలుగురు సినిమాలోని ఒక డైలాగ్ చెప్పుకొని ఆ తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడు అంతటి వాడితో అబద్ధం ఆడిస్తాను, అన్నాదమ్ముల మధ్య వైరం పెడతాను, తండ్రికి తల్లికి కూతురికి తండ్రికి గొడవలు తీసుకొస్తాను, సమాజంలో నేనేంటో నిరూపిస్తాను అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా. ఆ సినిమా డైలాగ్ను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను అంటే, ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఆస్తి పంపకాలు ఆ రూపాయితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోయే ఒక సందర్భం అని చెప్పవచ్చు. ఎందుకంటే రూపాయి ఏం చేయగలుగుతుంది అని అంటే హరిశ్చంద్రుడు అంతటి వాటితోటి అబద్ధం ఆడించగలుగుతుంది అనేసరి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అటు విజయమ్మ కావచ్చు, ఇటు షర్మిలమ్మ కావచ్చు, ఆ చేస్తున్న ఆ ఉదంతానికి ఇది నిజంగానే సరిపడే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. తన మేనల్లుడికి కావచ్చు, అటు మేనకోడలికి కావచ్చు, కూతురికి జగన్ అన్యాయం చేశాడంటూ లేఖ రాసింది విజయమ్మ. ఒక తల్లిగా తన కుమారుడికి తానేం చేస్తున్నారో మర్చిపోయారా? తన మాటలకు విలువ లేదని, తన తల్లి మాత్రమే తనకు మిగిలి ఉన్న ఆఖరి అష్టమని నమ్ముతున్న షర్మిల గారి చేతిలో విజయమ్మ ఒక పావుగా మిగిలిపోయారా? వైఎస్ వైర్ వర్గంతో చేతులు కలిపిన కూతురికి అండగా లేఖలు రాస్తున్న విజయమ్మ వైఎస్ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు? పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత ఆస్తి విషయంలో అన్యాయం జరిగింది అనే మాటలకు అసలు విలువ ఉంటుందా? జగన్ షర్మిల ఆస్తుల వివాదంలో విజయమ్మ లేఖలకు ప్రచారకర్తలుగా మారుతుంది ఎవరు? డీటెయిల్స్లోకి వెళ్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి 17 ఏళ్లు కావస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు ఈనాటికి ఒక మేజర్ పొలిటికల్ ఫోర్స్గా రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. పార్టీలకు అతీతంగా ఆ పేరును వాడుకుంటూ ఎన్నికల్లో గెలుపొందిన వారికి 2 రాష్ట్రాల్లో కొదవలేదు. కానీ ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదం వైఎస్ అభిమానులందరినీ ఒకంత అయోమయానికి, మరికొంత ఆవేదనకు గురి చేస్తుంది. కూతురు షర్మిలకు అండగా లేఖలు రాస్తూ కొడుకుని కఠినాత్ముడిగా చిత్రీకరిస్తున్న విజయమ్మ తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఒక తల్లిగా తన కొడుకును రాష్ట్రమంతా రాక్షసుడు అని తిడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి ప్రత్యర్థుల చేతికి లేఖల రూపంలో ఆయుధాలు అందిస్తున్నారు అనే విమర్శను విజయం ఎదుర్కొంటున్నారు. టీడీపీ అంటే కేవలం జగన్ కు మాత్రమే ప్రత్యర్థి కాదు, వైఎస్ పై అణువణువున ద్వేషం నింపుకొని ఈనాటికి ఆయన్ని అవినీతిపరుడుగా, హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ఓ శత్రుపక్షం. రాజన్న కూతుర్ని అని చెప్పుకునే షర్మిల వైఎస్ సతీమణి అంటూ పెద్దరికం తీసుకునే విజయమ్మకు ఈ విషయం గుర్తుకు రాకపోవడం శోచనీయం అంటూ వైఎస్ అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ మరణం వరకు ఆస్తి పంపకాలు జరగలేదు, ఉన్నదంతా ఉమ్మడి ఆస్తి అని విజయమ్మ స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఆ ఆస్తి ఇప్పటికీ వైఎస్ పేరునే ఉండాలి కదా. ఒకవేళ వైఎస్ పేరున సాక్షి, భారతీ సిమెంట్స్, సండూర్ పవర్, సరస్వతి పవర్ కంపెనీలు ఉంటే షర్మిల కూడా ఈ ఆస్తిలో సగ భాగానికి రైట్ఫుల్ ఓనర్. ఆమె కోర్టుకు వెళితే తక్షణమే విజయమ్మ చెప్తున్నట్లుగా సంతానానికి సమానంగా ఆస్తుల పంపకం జరుగుతుంది. కానీ షర్మిల నుండి న్యాయపరంగా ఎలాంటి చర్యలు లేవు. అంటే ఆమెకు ఆ ఆస్తికి హక్కుదారు కాదు, ఆమెకు ఆస్తి హక్కు దక్కదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కేవలం జగన్ ప్రేమతో చెల్లికి ఇస్తానన్న ఆస్తిగానే చూడాల్సి ఉంటుంది. షేర్ల పంపకాలు ఇంకా ఒప్పంద దశలోనే ఉన్నాయి. అవి షర్మిల పేరు మీద రిజిస్టర్ కాలేదు కాబట్టి పేర్లను విజయమ్మ పేర్లు అంటే షేర్లను విజయమ్మ పేరు మీద కేటాయించుకోవడం చెల్లదు అంటూ ఎన్సిఎల్టీ కోర్టు గత ఏడాది స్పష్టమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఒకవేళ షర్మిల న్యాయపరంగా ముందుకెళ్ళి షేర్లను తన పేరు మీదకు మార్చుకోగలిగే అవకాశం ఉంటే విజయమ్మ ఆ న్యాయం దేవుడికి తన కొడుకుకి తెలుసు, రాజశేఖర్ రెడ్డి కోరిక కాదు ఆయన ఆదేశం అనే ఎమోషనల్ మాటలతో లేఖలు రాయాల్సిన అవసరం ఉండేది కాదు కదా.
అటు షర్మిల జగన్ పై చేస్తున్న వ్యాఖ్యలు, విజయమ్మ లేఖలు టీడీపీ వర్గాన్ని ఖుషి చేస్తున్నాయి. ఇంటి గొడవను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ఈ అంశాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. విజయమ్మ లేఖలకు ఇప్పుడు టీడీపీ ప్రధాన ప్రచారకర్తగా మారిపోయింది. జగన్ పై ఎప్పట్లాగే తల్లిని చెల్లిని గెంటేసిన సైకో జగన్ అంటూ విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు ఈ అంశంలో ఎక్కడ డిఫెన్స్ లో పడకుండా విజయమ్మ లేఖకు బదిలిస్తున్నారు. ఎలా? ఎక్కడ హద్దు దాటకుండా, గౌరవం తగ్గకుండా, ఆవిడ్ని వేలెత్తి చూపకుండా చాలా ఆమె చేసిన ఆరోపణలకు జవాబులు ఇస్తున్నారు. అనేక ప్రశ్నల్ని లేవదీస్తున్నారు. ఏకంగా జగన్ తల్లి జగన్ ను ఇబ్బంది పెట్టేలా ఆరోపణలు చేస్తున్నా వైసీపీ క్యాంపులో ఎలాంటి అలజడి లేదు. తాము చెప్పదలుచుకుంది స్పష్టంగా చెబుతూ న్యాయం జగన్ పక్షానే ఉందని, విజయమ్మ వాదనలో ధర్మం లేదని నొక్కి చెప్తున్నారు. వివేక హత్య అంశం, అన్నాచెల్లెల మధ్య ఏర్పడ్డ వైరం 2024 ఎన్నికల్లో టీడీపీకి ప్రధాన అస్త్రాలుగా మారాయి. జగన్ కు ఈ అంశాలు నేరుగా నష్టం చేయకపోయినా ఇతర అంశాలకు ఈ వివాదాలు ఒక బలాన్ని ఇచ్చినట్టయింది. జగన్ అధికారంలో ఉండగా ఎన్ని విమర్శలు చేసినా చెల్లిపోయాయి. కానీ ప్రతిపక్షంలో ఉండగా ఆయనపై చేసే అవే పాత విమర్శలకు ఆ వేడి ఉంటుందా? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అలానే రోజు ఏదో కొత్త వివాదం పుట్టుకొస్తూనే ఉంది. మీడియా కూడా ఆ అంశాల చుట్టూ చేసే విశ్లేషణకు ఆదరణ ఉంటుంది. వైఎస్ వివేక హత్య, జగన్ షర్మిల వివాదాలు వైసీపీ టీడీపీ క్యాంపుల మధ్య పరస్పర రాజకీయ విమర్శలకు దారితీయవచ్చు. కానీ ప్రజల దృష్టిలో ఇదొక అనవసరమైన చర్చ, ఆసక్తిని కలిగించలేని వివాదంగానే ఉండిపోయింది. ఈ అంశంలో జగన్ కు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తనకు పోగొట్టుకోవడానికంటూ ఏవి మిగలకపోవచ్చు. 2029 విజయమ్మ కూడా షర్మిల మాదిరిగా రోడ్డెక్కి కొడుకుపై విమర్శలు చేయడం ఒక్కటే వైసీపీని కొంత ఇబ్బంది గురి చేయవచ్చు. విజయమ్మ అంతకు శాసిస్తారా అన్నదే ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. ఒకవేళ కనుక అదే జరిగితే వైఎస్ సతీమణిగా ఇద్దరి బిడ్డల మధ్య సంధి కుదుర్చడంలో ఆమె విఫలమైనట్టే కదా. కొడుకు ఆస్తి పంపకాలకు ఒప్పుకోవడం లేదని చెప్తున్న విజయమ్మ ఒక తల్లిగా షర్మిల రాజకీయంగా జగన్ ను, వైఎస్ పరువును అటు బజారుకిచ్చే ప్రయత్నాలను అడ్డుకున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పటికే డివిడెండ్ల రూపంలో షర్మిలకు సుమారు అండర్లైన్ చేసుకోండి, సుమారు 200 కోట్లు చెల్లించినట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. షర్మిల జగన్ ఆస్తి ఇవ్వకపోతే, అంటే ఆయన అన్నట్టుగా షర్మిలకు జగన్ ఆస్తి ఇవ్వకపోతే తన బిడ్డల తిండికి కూడా బతకలేని స్థితి ఉందా అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు జగన్ తాను షర్మిలకు ఇస్తానన్న ఆస్తులను ఇచ్చేస్తే ఇక గొడవ ఉండదు కదా అనే వాదనలు కూడా లేకపోలేదు. 2019లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా షర్మిలకు సరస్వతి పవర్ షేర్లను బదిలీ చేయాల్సి ఉంటుంది. జగన్ ఈ ఆస్తులను తన చెల్లెలి పేరు మీదకు బదిలీ చేస్తే షర్మిల జగన్లపై విమర్శలు చేయడం ఆపేస్తుందా? అసలు ఆలోచన ఆవిడ చేయగలుగుతుందా? వాస్తవానికి జగన్ షర్మిల మధ్య మొదలైన రాజకీయ వైరం ఆస్తి పంపకాల వల్ల కాదు అనేది వైసీపీ శ్రేణుల ప్రధాన వాదన. 2019లో చివరిసారిగా షర్మిల జగన్ కి రాఖీ కట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను జగన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక ఆపై షర్మిల మరే సందర్భంలోనూ జగన్ ను కలిసింది లేదు. షర్మిల తాను రాజకీయ పార్టీ పెట్టే నాటికే టీడీపీ క్యాంపుతో చేతులు కలిపింది. అందులో భాగంగానే ఏబిఎన్ రాధాకృష్ణతో ఇంటర్వ్యూ ఇవ్వడం, అన్నా అంటూ రాధాకృష్ణను ఆప్యాయంగా పిలవడం, లోకేష్ చంద్రబాబులతో సన్నిహితంగా మెలగడం ప్రారంభమైనది అప్పుడే స్టార్ట్ అయిందన్నది ప్రధాన విమర్శ. రాజకీయంగా షర్మిల మరింత ఉన్నత స్థానాన్ని కోరుకున్నారు. పార్టీలో జగన్ తరువాత అంతటి ప్రాధాన్యతను ఆశించారు. అందుకు జగన్ ఒప్పుకోకపోవడం, ఆపై షర్మిల ప్రభుత్వం నుండి ఆశించిన ఆయాచిత లబ్ధిని చేకూర్చేందుకు సైతం జగన్ తిరస్కరించడం వల్లే ఆ వివాదం మొదలైందనేది వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెప్పే మాట, ప్రచారంలో ఉన్న మాట. రాజశేఖర రెడ్డి బ్రతికినంత కాలం, అలాగే ఆయన మరణించాక కూడా అనునిత్యం ఆయన్ని మహానేత కాదు మహామేత, అవినీతిపరుడు, తిరుమల జోలికి వెళ్లి మరణించాడంటూ ఆయన పైన ఎన్ని విమర్శలు చేశారు. ఆయన మరణాన్ని కూడా వాడుకునే టీడీపీ అనుకూల మీడియా, ఆ పార్టీకి చెందిన నేతలు ఉన్నట్టుండి షర్మిలకు మిత్రులుగా కనబడ్డంలో ఆంతర్యం ఏమిటో ఇక షర్మిలకే తెలియాలి.
కూతురు కొడుకుపై ఎన్ని విమర్శలు చేస్తున్నా అడ్డుకొని వారించిన తల్లి వారి వైరం మరింత పెంచేలా బహిరంగ లేఖలు విడుదల చేయడం, టీడీపీకి తన లేఖలను ఆయుధంగా వాడుకునే వెసులుబాటు కల్పించడం కూడా ఆమె చర్యను ప్రశ్నించే విధంగా ఉంది. వైఎస్ తన జీవితం అంతా విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి రాజకీయం చేశారు. పార్టీలకు అతీతంగా తెలుగువారి మధ్యలో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం. కానీ నేడు అదే నాయకుడి కుటుంబం ఆస్తుల కోసం రోడ్డెక్కి బద్ధ శత్రువులకు ఆయుధాలు అందించడం ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా లేదా? ఒక తల్లిగా విజయమ్మ ఇద్దరు బిడ్డల మధ్య సామరస్యం కుదిరించాల్సింది పోయి కేవలం ఒకరి పక్షాన నిలబడి లేఖలు రాయడం వల్ల వివాదం పరిష్కారం కాకపోగా వైఎస్ కుటుంబ ప్రతిష్ట మరింత దిగజారట్లేదా? చివరికి చరిత్రలో మిగిలేది ఆస్తులు కాదు, వ్యక్తిత్వం మాత్రమే. అధికారం కోసం, ఆస్తుల కోసం వైఎస్ఆర్ వైరి వర్గంతో చేతులు కలిపి సొంత సోదరుడిపైనే బురద జల్లుతున్న షర్మిల తీరు, దానికి మౌనంగా సహకరిస్తున్న విజయమ్మ వైఖరి వైఎస్ అభిమానుల గుండెల్ని గాయపరుస్తుంది. జగన్ అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తున్న వారు అదే జగన్ తన తండ్రి ఆశయాల కోసం, తన తండ్రిని అవమానించిన వారిపై ఒంటరి పోరాటం చేయడాన్ని ఎలా మర్చిపోతున్నారు? లేదా జగన్ బలహీనపడి టీడీపీకి అస్త్రాలను అందిస్తే వైఎస్ ఆశయాలను నెరవేరుస్తారని ఏమన్నా అనుకుంటున్నారా? కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఒక తల్లిగా, సోదరిగా వారు కోల్పోతున్న నైతిక విలువలు మాత్రం ఏ ఆస్తి తిరిగి తీసుకురాలేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని వైఎస్ విజయమ్మ ఎలా మర్చిపోతున్నారు అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే జగన్ గారు తెర మీదకి వచ్చిందే తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకొని వచ్చి ఆయన పేరు చెప్పుకొని అనేక ఆస్తుల్ని కూడబెట్టుకున్నాడు అంటూ కూడా ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారో విజయమ్మ ఎలా మర్చిపోయింది? మరి అటు తండ్రిని, ఇటు కొడుకుని అవినీతి పరులుగా చిత్రీకరించే అస్త్రాన్ని ఆవిడ ఎలా ఇవ్వగలుగుతోంది? మరి అలాంటప్పుడు పంపకాల విషయానికి సంబంధించి ఆవిడ ఎటువైపు నిలబడుతుంది, ఏ వాదన తెరమి తీసుకొస్తుందన్న అంశాన్ని ఎలా మర్చిపోతున్నారు? ఇప్పటికే ఇద్దరిని ఏ రేంజ్ లో అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది, అటు అస్త్రాలను అందించుకున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లి, అటు తండ్రిని అంటే చనిపోయిన తండ్రిని మరొకసారి తెర మీద తీసుకొస్తున్నా, బ్రతికున్న అన్నను ఏంటంటే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నా, ఈ అంశాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అవినీతి పరుడన్న ముద్రను మరి విజయమ్మ సమర్థిస్తుందా? ఈ అంశానికి అంటే అటు జగన్ వర్గం నుంచి వస్తున్న సమాధానం కూడా సొంత వర్గం నుంచి రాకపోవడం అనేది అభిమానుల్ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా ఒక తల్లిగా విజయమ్మ ఎటువైపు నిలబడాలి, ఆ నిజాల్ని బయటికి తీసుకురావాలి కదా అంటూ కూడా అభిమాన వర్గం ప్రశ్నిస్తోంది. ఇప్పటికీ కూడా ఎక్కడా నోరు జారకుండా విజయమ్మకిస్తున్న గౌరవాన్ని ఇక్కడ మరొకసారి ప్రతి ఒక్క వైసీపీ అభిమాని కావచ్చు, జగన్ని అభిమానిస్తూ ఆరాధిస్తున్న వాళ్ళు కావచ్చు, తల్లి ఆలోచించు. కొడుకు వృద్ధిని తల్లి కోరుకోవాలి తప్పితే అసలు ఏమి చేయని విషయంలో కొడుకుని రోడ్డుకి ఇచ్చడం ఎంతవరకు సమంజసం తల్లి అంటూ కూడా వాళ్ళు సంబోధిస్తున్న తీరు కావచ్చు, ప్రశ్నిస్తున్న విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆలోచిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.